నంద్యాల పట్టణంలోని విజయ డైరీ వద్ద మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. నలుగురు డైరెక్టర్లతో కలిసి జగత్ విక్యారెడ్డి విజయ డైరీ చేరుకుని ఎండి ప్రదీప్ కుమార్ తో చర్చించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్ గా ఎలా డిఫాల్ట్ చేస్తారని, ఎండి ప్రదీప్ కుమార్ తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం చైర్మన్ ఆదేశాల మేరకే నేను సస్పెండ్ చేశానని ఆయన తెలిపారు. మీడియాతో జగత్ విక్యారెడ్డి మాట్లాడుతూ నాపై కేవలం కక్షపూరితంగానే డిఫాల్ట్ చేస్తారని, ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లామని, కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం తనకు ఉందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు రాజకీయాలు చేయడం అలవాటు అని, ఇలాంటి క్యాంపు రాజకీయాలు మానుకోవాలని ఆయనకు హితవు పలికారు. నేను చెల్లించాల్సిన బాకీని ఇంతకాలంగా వసూలు చేయకుండా డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని, ఏనాడో నిలదీసి వసూలు చేసేవారని, నేను అప్పుకున్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యలన్నీ అబద్దాలని ఆయన మీడియాతో తెలిపారు. అర్థం కాదు ఏంటంటే ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్లి ముట్టుకుంటే చాలు క్యాంపులకు లేపుతున్నారు. కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు. అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకుని అక్కడ లాయర్ గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు. నాకు అర్థం కాక నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను, నువ్వు చైర్మన్ గా ఉండడానికి ఎందుకు రైతులు కడుతున్న రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి? రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్సాలు చేపిస్తారు, మందు దాపుతారు, తీర్థయాత్రలకు తిప్పుతారు? ఎవరు డబ్బులు ఇవన్నీ? ఒక బోర్డు మీటింగ్ పెట్టేటప్పుడు నోటీస్ ఇవ్వకుండా బోర్డు మీటింగ్ ఎలా జరిపారు? నాకు అవకాశం ఇవ్వకుండా, నా ఎక్స్ప్లెనేషన్ వినకుండా మీరు ఒక సొసైటీని ఎలా రద్దు చేశారు అని ప్రశ్నించడానికి వస్తే పాపం ఎండీ దగ్గర కూడా ఏం సమాధానం లేవు.